వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు టేస్టీగా క్విక్గా అయిపోయే స్వీట్ ఐటెం రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా మాడిపోకుండా వేయించుకుని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కేజీ బొంబాయి రవ్వ లేదా 3 కప్పుల బొంబాయి రవ్వని తీసుకుని దోరగా వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ లైట్గా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోండి. ఈలోపు మనం షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ పౌడర్కి 2 కప్పులు లేదా 175 గ్రాముల షుగర్ని తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలోకి యాడ్ చేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు. కొద్దిగా బొంబాయి రవ్వ చల్లారిన తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేస్తే షుగర్ గడ్డలు కట్టకుండా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్పు మరిగించిన పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లేదా తగినన్ని పాలని మనం ఉండకట్టుకోవడానికి వీలైనన్ని పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఎక్కువ పాలని యాడ్ చేసినా తక్కువ పాలని యాడ్ చేసినా ఉండలు సరిగా రావు కాబట్టి తగినన్ని పాలు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా పాలని యాడ్ చేసుకుని అందులో చేతిని తడుపుకుంటూ ఈ విధంగా ఉండల్లా చుట్టుకోండి. కొద్దిగా నూకని చేతిలోకి తీసుకుని అందులో ఒక జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా పెట్టుకుని గట్టిగా ఉండల్లా చుట్టుకోండి. ఈ విధంగా రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలు ఈజీగా మనకి రౌండ్గా బాల్స్లా తయారైపోతాయి. ఈ విధంగా అన్ని రవ్వ లడ్డూల్ని తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా తయారైన లడ్డూలు ఒక 10 మినిట్స్ తర్వాత గట్టి పడిపోతాయి. వీటిని మనం 10 డేస్ వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇందులో ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.